అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతులతో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళుతున్నారు. చివరికి పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్థాలు కావాలని రుమాళ్ళు మూసి ప్రభు ముందు వారు ముందే అనుకున్నట్టుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువుని తినమని చెప్తూ హిందువులు ముస్లింలు ప్రభువుకు ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభు తినాలని వాళ్ళ కోరిక. ప్రభు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వారి వద్ద శ్రద్ధ ప్రభుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరు ముస్లింల్లో ఈ భావన లేదు. వాళ్ళల్లో కొందరికి ఇది ఇష్టం లేదు. ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ళ కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్నాకు పళ్ళాలపై మూసిన